హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో ఇంత వేడిలో చల్లగా ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలండి. ముందు నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా కాజు, బాదం, పిస్తా 3 రకాలు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బాదం పొట్టు తీసేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే కాజు, ఇవి పిస్తా, ఇవి కూడా వేసేసుకొని కొన్ని పాలు వేస్తున్నానండి. కొంచెం మెత్తగా అవ్వడానికి పాలు వేసి గ్రైండ్ చేసేసుకుందాం. చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ పాలు మనం మరగబెట్టుకోవాలండి. స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను, ఒక 1/2 లీటర్ పాలు. దాంట్లోంచి కొన్ని పాలు తీసుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలండి. దీంట్లోకి ఒక కప్పులోకి కొన్ని పాలు తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు అవి ఏమి లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలు మరుగుతున్నాయేమో చూద్దామండి. ఒకసారి కలుపుకుందాం. పాలు బాగా మరిగితేనే మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది కనుక పాలు బాగా మరిగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదండి, ఇలా ఉన్నప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ మనకి స్వీట్నెస్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ అంత అనిపించదు. షుగర్ తగ్గితే మీరు షుగర్ చూసుకొని వేసుకోవాలి. దీంట్లోకి షుగర్ బదులు మిల్క్ మేడ్ కూడా వాడుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కాజు పేస్ట్ అవి చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఎందుకంటే కాజు కాబట్టి తొందరగా పాలు అవి అడుగు పట్టేస్తాయి. దానికోసం జాగ్రత్తగా మనం దగ్గరే ఉండి కాచుకోవాలండి పాలు. ఇలా అంతా థిక్గా అవుతూ ఉంటుంది. దగ్గరకు అయ్యేంత వరకు ఉంచి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు అవన్నీ వేసుకుంటున్నానండి. మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది కూడా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఎందుకంటే కాజు పట్టేస్తుంది, కస్టర్డ్ పౌడర్ కూడా తొందరగా థిక్ అయిపోతాయి, పాలు అడుగు పట్టేస్తాయి. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి. ఇలా ఒక 5 మినిట్స్ దగ్గరకు అయ్యనిచ్చినాక దీంట్లోకి కుంకుమ పువ్వు వేస్తున్నానండి. కలర్ కోసం నేను వేరే కలర్లు ఏమీ యాడ్ చేయట్లేదు దీంట్లోకి. ఇలా మరో 5 నిమిషాలు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మరి తిక్కుగా అవ్వనవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ నుంచి దించేసుకున్నాక ఇది పూర్తిగా చల్లగా అయిపోయినాకనే మనం ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసేసుకొని మనం 8 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, డీప్ ఫ్రిడ్జ్లో. పాలు మాత్రం చల్లగా అయినాకనే వేయాలండి. ఇలా అన్నిటిలో వేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పిస్తా వేస్తున్నానండి, కట్ చేసుకొని. ఇప్పుడు ఇలా క్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేసుకుందామండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత వీటిని 8 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి, ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి కదా మనకి. ఒక్కసారి 2 మినిట్స్ మనం వాటర్లో తడిపి తీస్తే మనకి తొందరగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్.
ఇలా మెల్లగా తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా. అంతేనండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. మనకి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా మంచివే కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.